లేదా? అయితే మా నగలు తీసుకుని పూజ చేయండి. ఇచ్చేస్తాం అత్తయ్య, తీసుకోండి. రండి. పిచ్చి వాగుడు ఆపండి. అమ్మవారి పూజ కోసం తీసుకొచ్చిన హారం నీకిచ్చాక కనపడకుండా పోయిందని ఇప్పుడెలా చెప్తున్నావు? దాని విలువ తెలిసాక మాయమైందా? పార్వతిని తప్పు పట్టకండి డాడ్. కబోర్డ్లు పెట్టాక కీ నా దగ్గర పెట్టింది. ఇప్పుడు హారం లేదంటే నాదే తప్పవుతుంది కదా. కీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మీదే నిందపడాలి కదా. నీ మీద నింద వేసుకుంటే సరిపోతుందా పెద్దబాబు? నేను హారం జాగ్రత్తగానే ఎట్టి తాళం నా దగ్గర ఎట్టుకున్నాను అమ్మగారు. కానీ ఏమైందో తెలియట్లేదు. మామ్, తీయలేదు అంటే పోనీలే పాపం అనుకోవడానికి ఆ హారాన్ని ఫంక్షన్లకో పేరెంటానికో పెట్టుకుని పోయేది కాదు. అక్షయ తృతీయ రోజు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చెయ్యాలి అని నీకు ముందే చెప్పాను కదా. నిజంగానే నాకేంత నార్మల్. ఏం జరిగిందో చెప్పలేనప్పుడు పూజ ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు? అమ్మా, ఎక్కడో పొరపాటు జరిగిందమ్మా. పొరపాటు కాదు బ్రో, నాకు వీళ్ళ మీద డౌట్. నీ జుట్టు చెరిగిపోతోంది. వాళ్ళ రూమ్ లో వెతికితే దొరికిపోతుంది. హే, మా రూమ్ లోనా? చూసుకోండి. చూడండి చూడండి, మేము కూడా వెళ్ళి చూస్తాం. బలి 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 చూస్తారంట మా రూమ్ లో. హే, కమ్ ఆన్, లెట్స్ గో, మూవ్. యా, ఈ పిచ్చి వాళ్ళ మీద నేరాలు మోపకండి. ఆ హారం కనపడలేదు అంటే పార్వతికి దాని మీద ఆశ పుట్టి ఉండాలి. డాడ్, ఏం మాట్లాడుతున్నారు? లేదంటే అజాగ్రత్తతోనైనా ఇలా జరిగి ఉండాలి. అందుకే అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించకూడదు అన్నారు. అమ్మా, ముహూర్తం దాటిపోతుంది. ఎవరి పేరు మీద పూజ జరిపించమంటారు? ఐశ్వర్య, నా గదిలో వాడని నాగొకటి తీసుకురా. అలాగే ఆంటీ. ఇంకా ఇక్కడ నుంచున్నావే, పక్కకు వెళ్ళు. నా కొడుకు నిన్ను ఇష్టపడ్డాడని ఇప్పటి వరకు ఊరుకున్నాను. కానీ ఇలా జరిగాక నువ్వు దేనికి అర్హురాలివి కావు అని తెలుస్తోంది. పక్కకి వెళ్ళు. అలా అంటావేంటమ్మా? పెదబాబు, నీకోసం ఇప్పటి వరకు తప్పొప్పులన్నీ భరించాను. ఇక నువ్వు సర్ది చెప్పాలని చూడకు. అమ్మా, వెళ్ళు. పంతులు గారు తీసుకోండి. పూజ జరిపించండి పంతులు గారు. ఎవరి పేరు మీదమ్మా? ఇక ఆ మాట అడగడం ఎందుకు పంతులు గారు? అఖిలాండేశ్వరితోనే పూజ జరిపించండి. అమ్మా, కూర్చోండమ్మా. నమస్కారం చేసుకోండమ్మా. భూత సమస్త దేవనితాం పార్వతి,
నన్నే తప్పు చేయకపోయినా నింద మోయాల్సి వస్తుంది. నా చెయ్యి ఎత్తుకున్నందుకు పెద్దబాబు గారికి సంతోషమే లేకుండా పోనాది. ఛ! నా జాతకమే ఇట్టున్నదేమో. అమ్మా, నా బతుకు బాగుంటుందని పోనావు. అయ్యా, నన్ను సుఖంగా ఉండాలనుకున్నావు. కానీ అమ్మగారి ఆశీర్వాదం లేకుండా ఏం చేయలేను. ఇప్పుడు అమ్మవారి పూజలో ఎట్టాల్సిన నగను నానే దొంగతనం చేసినట్టు మాట పడాల్సి వచ్చినది. నాన్నున్నంత కాలం ఈ బాధలు పడాల్సి వస్తుందేమో. పెద్దబాబు గారికి కూడా బాధే కదా. ఇంకా ఈ జన్మకు అమ్మగారు నా మీద దయ చూపే యోగం లేదనిపిస్తున్నది. ఇక నన్ను చస్తే నేనా? కొన్నాళ్లకు పెద్దబాబు గారు నన్ను మర్చిపోతారేమో. పార్వతి, పెద్దబాబు గారు. పార్వతి, ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏంటిది? కత్తి అంటే అంటే నువ్వు? నేను చచ్చిపోతే నీ బాధలుండవు పెద్దబాబు గారు. పార్వతి, 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 పార్వతి. పిచ్చిగా ఆలోచించావు పార్వతి. ఇలా చేసుకుంటే నేనేమైపోతానని నేను ఆలోచించలేదు. చచ్చిపోతాను పార్వతి. అమ్మగారికి నా మీద కోపం పెరుగుతూనే ఉన్నది. అట్టంటప్పుడు మనం కలిసి ఉండాలేం పెద్దబాబు గారు. అమ్మ అపార్థం చేసుకుందని నీకు కూడా తెలుసు కదా పార్వతి. అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఇలా చేసుకోవడంలో ఏమైనా అర్థం ఉందా? కోపంలో ఏం ఆలోచిస్తామో మనకి తెలియదు పార్వతి. చూసావా నేనే నీ మీద చేసుకున్నాను. మీరు కోపంతో కొట్టలేదు పెద్దబాబు గారు, ప్రేమతోనే కొట్టారు. నాకేమైనా అయితే ఎట్టగని కొట్టినారు. ప్రేమ కలిసిన కోపం అమ్మగారులు కూడా ఉండుంటే నన్ను సంతోషపడేదాన్ని కానీ ఇట్ట ఏడ్చేదాన్ని కాదు పెద్దబాబు గారు. నువ్వు ఏ తప్పు చేయవని అమ్మకు తెలిస్తే ఈ బాధలుండవు. నిజం తెలిసినా అమ్మగారు నన్ను దగ్గరికి తీసుకుంటారన్న నమ్మకం పోతున్నది. అమ్మ, నువ్వు ఒకే రోజు పుట్టారు. దేవుడు నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులని ఒకే రోజు పుట్టించాడు. ఆ రోజు నువ్వు అమ్మ పక్కన నిలబడి కేక్ కట్ చేస్తావు. నీ మీద పడ్డ నింద నిజం కాదని నిరూపించకపోతే
ఇక నేను బతికిన ప్రయోజనం లేదు. అట్ట అనకండి పెద్దబాబు గారు. ఏడు వద్దని చెప్పిన మీరు కూడా ఆవేశంలో అట్టంటే నిర్ణయం తీసుకోకండి. బ్రో ఏమైంది? వదినెందుకు ఏడుస్తుంది? ఏం లేదురా, కంగారు పడకండి. నా దురదృష్టం నా దేవుణ్ణి కూడా బాధ పెడుతుంది. వదిన, పూజ సరిగ్గా జరగలేదని కోపంతో మామ అలా మాట్లాడి ఉండొచ్చు. నగ మాయమవడం వల్ల కారణం ఏంటో తెలిస్తే ఇంట్లో వాళ్ళందరికీ జరిగిందేంటో తెలుస్తుంది. అవును పార్వతి, కొంచెం ఓపిక పట్టు. అసలు జరిగిందేంటో తెలుసుకోవాలి మాహి. వేసిన తాళం వేసినట్టే ఉంది, కానీ అందులో పెట్టిన హారం మాయమైంది. ఇంకో డూప్లికేట్ కి ఏమైనా ఉందా బ్రో? లేదు మాహి, ఇంకో కీ లేదు. పిచ్చి వాళ్ళు నీలాంబరి భవానీ అంటే వాళ్ళు ఏమైనా? వాళ్ళకంత సీన్ లేదు ఐష్. ఆ జ్యువెలరీ వాడే ఏదో జిమిక్ చేసి ఉంటాడు. వాళ్ళిద్దరి మీద తప్ప ఇంకెవరి మీద అనుమానం లేదు. కానీ కీ నా దగ్గరున్నప్పుడు వాళ్ళు ఎలా తీయగలిగారనేదే అర్థం కావట్లేదు. బ్రో ఒకసారి జ్యువెలరీ షాప్ వాడికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే బెటర్ అనుకుంటా. పెద్దబాబు గారు, శేఖరానికి ఫోన్ చేసి కనుక్కోమని చెప్పండి. మీరు మాట్లాడితే జాగ్రత్త పడతారు. కరెక్ట్ బావా, ఒకసారి శేఖర్కి ఫోన్ చేయి. మాహి, ఒకసారి శేఖర్ ఫోన్ చేసివ్వు. ఓకే బ్రో. రింగ్ అవుతుంది. శేఖర్, చెప్పండి సార్. నేను ఒక నంబర్ ఫార్వర్డ్ చేస్తాను. జ్యువెలరీ షాప్ లాల్చిది. నేను చూసుకుంటాను సార్, మీరు కూల్గా ఉండండి. బాయ్. వదినా, సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. శేఖర్ వాడి సంగతి తెలుస్తాడు, ఇంక టెన్షన్ పడకండి. చీపురంటే ఆనందం ఎక్కువైపోయి ఊపిరాడక శ్వాస కూడా రావట్లేదు. అమ్మా, సంతోషం ఎక్కువైపోయి చచ్చిపోయేలా ఉన్నాను నేను. నేను బాగా యాక్ట్ చేశాను కదా. సూపర్ అంటే. నీ నగలు కూడా నాకు ఇచ్చే. కరుణ్ సిస్టర్స్, ఓకే బాచా ఓకే మాట, తర్వాత ఇస్తాలే ఆంటీ. నీలమ్మా, పిచ్చి పీక్స్ లో వర్కౌట్ అయింది. పిచ్చి వాళ్ళని చులకం చేస్తారు గాని ఇందులో ఇంత లాభం ఉందని తెలీదు. ఇక నుంచి మనం పిచ్చి వాళ్ళకి సన్మానం చేద్దాం. దేవాకి కళ్ళు కనపడేలా ఉంటే పార్వతి మోహాన్ని చూసి గుండె చెరువయ్యేలా ఏడ్చేవాడు. పూజలో దాన్ని కూర్చోబెట్టి పెద్ద కోడలుగా దానికి పెద్ద నగను అలంకరించుకోవాలనుకున్న వాళ్ళ ఆశలన్నీ గండి కొట్టాయి ఆంటీ. నీలమ్మా, ఇంతకీ మనం ఆ జ్యువెలరీని ఎత్తేయకుండా అదెలా మాయమైంది? చీపురాంటీ, దగదగలాడే నగనే ఇచ్చారు, దాన్ని బాక్సులో పెట్టారు, కానీ అది నగ కాదు. నగ అంటావు, మళ్ళీ దాన్ని కాదు అంటావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే పిచ్చి పట్టిందా? గంట వరకే అది నగలా ఉంటుంది. చక్కెరని బయట ఆరబెడితే ఏమవుతుంది? చీమలు తినగా మిగిలింది కరిగిపోతుంది. అలాగే బాక్సులోనే కరిగిపోయే హారం అది. ఏంటి, కొంపతీసి ఇవి కూడా ఆవిరైపోయే నగలేనా? కాదాంటీ, ఆ సేట్ ని భయపెట్టి ఆ నెక్లెస్ ని మాత్రమే అలాంటిది చేయించాను. ఖచ్చితంగా అది పార్వతికిచ్చి భద్రంగా దాచిపెట్టమంటారని తెలుసు. అంటే మెల్ట్ అయ్యే బాక్స్ లో పెట్టారు, అది గంటయ్యాక కరిగి మాయమైపోయింది. అవును, మెల్ట్ అయిపోయిందది. బాక్స్ ని టచ్ చేసి చూస్తే తెలిసేది.
కానీ ఎవ్వరికీ అంత ఐడియా రాలేదు. ఇలాంటివి ఎలా తయారు చేస్తారు నీలమ్మా? నగలు తయారు చేసేటప్పుడు మైనల్ లాంటి కెమికల్స్ తో పోత పోస్తారంటీ. దాన్నే మూస అంటారు. మూసతోనే మోసం చేసావన్నమాట. గుడ్. గుడ్డివాడు దేవా కూడా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. పనయ్యాక నీ నగలు కూడా నాకు ఇస్తానో కదా, ఇచ్చేసేయ్. సాయంత్రం దాకా ఉండని ఆంటీ, తర్వాత నీకే ఇస్తాను. ప్రామిస్? నీ మీదొట్టు. ముందు నేను చెప్పేది విను. అఖిలాంటి పుట్టినరోజే దాని పుట్టినరోజు కూడా. ప్లాన్ వేసి దాన్ని ఫంక్షన్ లోనే చంపేయాలి. దాన్ని చంపడం కష్టమేమో నీలు. ఈసారి పనవుతుందంటీ. టెక్నికల్ గా ఆలోచిస్తాను. నువ్వు రెడీగా ఉండు. అమ్మగారు, ఏమైంది పార్వతి? ఇందులో హారం కనపడడం లేదు. ఎందుకు ఇలా చేసావు పార్వతి? నీ మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగిస్తే ఇలా చేసావెందుకు? అఖిల, జరిగిన దాని గురించి ఆలోచించి నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు అఖిల? పార్వతి అలా చేయడం వల్ల పెదబాబు బాధపడతాడు కదండి. కొడుకు సంతోషాన్ని చూడాలనుకున్నాను, కన్నీళ్ళని కాదు. ఇలా జరిగిందేంటా అని పెదబాబుని నువ్వు ఓదార్చాల్సింది అఖిల. పార్వతి పని మనిషి అయితే పట్టించుకోనవసరం లేదని పెదబాబుకి చెప్పేదానండి. కాని తన మనిషి అండి. పూజలో నగ కనపడలేదని నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావు. ఇప్పుడు నువ్వే బాధపడుతున్నావు. నగ మాత్రమే పోయిందంటే ఎందుకిలా జరిగిందని ఆలోచించేదాన్నండి. అంటే ఇంకా ఏదైనా నష్టం జరిగిందనుకుంటున్నావా? పార్వతికే హారం ఎందుకిచ్చాను? తను రెడీ అయితే ఐశ్వర్యతో పాటు తనకు కూడా గాజులేసుకోమని ఎందుకిచ్చాను? ఇంట్లో పూజ సరిగ్గా జరగకపోతే మహాగండం పొంచుందని సిద్ధాంతి గారు చెప్పారు. నీలాంబరి భవానీలు మతిస్థిమితం లేని వాళ్లయ్యారు. పార్వతైతే అప్పచెప్పిన పని సవ్యంగా చేస్తుందని హారమిచ్చాను. కానీ ముందు నుంచి చూస్తూనే ఉన్నాం కదా అఖిల, పార్వతి తప్పు చేయకపోయినా పొరపాటు చేస్తుంది. ఆ పొరపాటు కూడా జరగకూడదనుకున్నానండి. ఇప్పుడు ఎవరికి ఏం జరుగుతుందోనని భయంగా ఉందండి. సిద్ధాంతి గారు చెప్పినవన్నీ జరిగిపోవు కదా అఖిల. అలాగే జరిగి ఉంటే ఇంట్లో ఈ పరిస్థితులు ఉండేవి కావు కదా. లేదండి, సిద్ధాంతి గారు చెప్పినవన్నీ జరిగాయి. మనం అప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. పూజకి ముందే పెదబాబు ప్రాణగండానికి ఎదురొచ్చాడు. అవునండి, గుళ్ళో చూసిన వాడు చెప్పారు. నేల భోజనం చేయడానికి వెళ్లిన వాళ్లు ప్రాణాపాయం నుండి త్రుటిలో తప్పించుకున్నారు.